తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించినా ఒక్కరూ స్పందించలేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలను నిగ్గుదేలుస్తామన్న మంత్రి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని లోకేష్ హెచ్చరించారు. ప్రజల ముందల పెట్టాలి. గత ప్రభుత్వం లాగా మేము సీక్రెట్ జియోలు ఎక్కడ ఇష్యూ చేయట్లేదు. వాట్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్లో ప్రజల ముందల పెడుతున్నాం, మేము పెడతాం. ఎందుకంటే మా పైన కూడా బాధ్యత ఉంది. గత ప్రభుత్వాలాగా హౌస్ అరెస్టులు చేస్తాం, గేట్లకి తాడు కడతాం, అలాంటి ప్రభుత్వం మాది కాదు. పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చుని మాట్లాడారు. ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. సో అన్ని వాస్తవం మేము ముందలు పెడతాం. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి? ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని. తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా. నేను తిరుపతిలో ఉన్న 24 గంటలు నేను ఛాలెంజ్ చేశాను రమ్మని. ఎందుకు రాలేదు? వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు మేము వాస్తవాలు వివరించాం. వాస్తవాలు ప్రజలు